హలో ఎవ్రీవన్. ఈరోజు అసలు కోడ్ ఎలా రాయాలి? కోడ్ రాయాలి అంటే మన సిస్టంలో ఏ ఏ టూల్స్ ఉండాలి అనేది చూద్దాం. జావా కోడ్ రాయాలి అంటే మన సిస్టంలో ఎక్లిప్స్ ఐడిఈ అనే టూల్ ఉండాలి. ఆ టూల్లోనే జావా కోడ్ రాస్తాం. రిమైనింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్లిప్స్ ఐడిఈ అనేది మేజర్‌గా యూజ్ చేస్తాం. సో, అందుకే ఎక్లిప్స్ ఐడిఈ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అండ్ ఎక్లిప్స్ ఐడిఈ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన సిస్టంలో జావా సాఫ్ట్‌వేర్ ఉండాలి. సో, జావా సాఫ్ట్‌వేర్ మీన్స్ జేడీకే, జావా డెవలప్‌మెంట్ కిట్. ప్రీవియస్ క్లాసెస్‌లో తెలుసుకున్నాం. మీరు జావా కోడ్ రాయాలంటే కంపల్సరీ ఈ జేడీకే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీ సిస్టంలో. సో, జేడీకే సాఫ్ట్‌వేర్‌ని అసలు ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాం? దెన్ ఎక్లిప్స్ ఐడిఈని ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటామో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అసలు మీ సిస్టంలో జావా సాఫ్ట్‌వేర్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే, సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి ఫస్ట్. సెర్చ్ బార్‌లోకెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తది. సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా స్పేస్ 2 హైఫన్స్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో, అక్కడ జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వస్తే మీ సిస్టంలో జావా సాఫ్ట్‌వేర్ లేదు అని. ఒకవేళ జావా పక్కన ఏదైనా వర్షన్ ఉంటే మీ సిస్టంలో జావా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయి ఉంది అని చెప్పి మీనింగ్. సో, ఇక్కడ జావా సాఫ్ట్‌వేర్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అంటే ఈ సిస్టంలో జావా సాఫ్ట్‌వేర్ లేదు. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి ఒరాకిల్ జావా అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో, ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ డౌన్లోడ్ జావా అని ఉంది. సో, క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్ జావా. సో, మనం జేడీకే 25 వర్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అదే లేటెస్ట్ వర్షన్ అనమాట. సో, కింద లైనక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ ఇవి 3 ఉన్నాయి. మీ సిస్టమ్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మాది విండోస్ కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, సెలెక్ట్ ది విండోస్. అక్కడ x64 ఇన్‌స్టాలర్ ఉంది. సో, దాని పక్కనే ఉన్న లింక్‌ని క్లిక్ చేస్తాం డౌన్లోడ్ అవ్వడానికి. సో, క్లిక్ ఆన్ దట్ లింక్. డౌన్లోడ్ అవుతుంది. ఈ జేడీకే 25 వర్షన్‌ని డౌన్లోడ్ చేసుకుంటేనే మనం జావా కోడ్ రాయగలం. సో, అందుకే డౌన్లోడ్ చేసుకుంటున్నాం సాఫ్ట్‌వేర్‌ని. సో, డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్‌స్టాల్ అవుతుంది. సో, సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్. కాబట్టి క్లిక్ ఆన్ క్లోజ్. సో, సక్సెస్‌ఫుల్‌గా జేడీకేని ఇన్‌స్టాల్ చేసుకున్నాం జావా సాఫ్ట్‌వేర్‌ని. సో, ఇప్పుడు జావా సాఫ్ట్‌వేర్ ఉందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోండి. సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా స్పేస్ 2 హైఫన్స్ వర్షన్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో, జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అనే చూపిస్తుంది. జావా అని సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేశాం కదా! ఎందుకు నాట్ రికగ్నైజ్డ్ అని చూపిస్తుంది అని డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం పాత్ సెట్ చేయలేదు. పాత్ సెట్ చేయాలి అంటే మీ ఫైల్స్‌లోకెళ్ళి మీరు సి డ్రైవ్ ఓపెన్ చేసి అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్‌లో జావా అనే ఫోల్డర్ ఉంటుంది. సో, జావాని సెలెక్ట్ చేసుకోండి. సో, క్లిక్ ఆన్ జేడీకే 25. క్లిక్ ఆన్ బిన్ అండ్ అక్కడ సెర్చ్ బార్‌లో ఎంప్టీ స్పేస్ ఉంటది కదా! అక్కడ క్లిక్ చేస్తే మీకు లింక్ వస్తది. సో, ఆ లింక్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేయాలి అంటే కంట్రోల్ సి. మళ్ళీ సేమ్ సెర్చ్ బార్‌లోకొచ్చి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయండి. ఎడిట్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది. సో, ఓపెన్ చేయండి. అక్కడ క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్ అని ఉంటుంది. సో, క్లిక్ ఆన్ దట్ పాత్. సో, క్లిక్ ఆన్ ఎడిట్. ఇప్పుడు ఒకటి ఓపెన్ అయింది కదా! ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. క్లిక్ ఆన్ న్యూ. ఇందాక కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయిపోద్ది. క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే.
సో, పాత్‌ని సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని మీ జావా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది చూద్దాం. సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సేమ్ జావా స్పేస్ 2 హైఫన్స్ వెర్షన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో, జావా 25 అనే వెర్షన్ మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. సో, ఇప్పుడు ఐ మీన్ ఎక్లిప్స్ టూల్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో, ఎక్లిప్స్ టూల్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటాము అంటే క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్‌లో ఎక్లిప్స్ అని సెర్చ్ చేస్తాం. వచ్చిన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే సో, దానిలో వచ్చిన ఫస్ట్ ఇన్‌స్టాల్ యువర్ ఫేవరెట్ డెస్క్‌టాప్ ఐడీఈ డౌన్‌లోడ్ ఉంటుంది. ఆ డౌన్‌లోడ్‌లో డౌన్‌లోడ్ x8664 అనే దాని మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ బటన్ కనిపిస్తుంది కదా! క్లిక్ ఆన్ దట్ డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఎక్లిప్స్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఎక్లిప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం. సో, ఎక్లిప్స్ ఇన్‌స్టాలర్ ఆన్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసిన వెంటనే ఆ ఫైల్ క్లిక్ చేస్తే ఎక్లిప్స్ ఇన్‌స్టాలర్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఎక్లిప్స్ ఇన్‌స్టాలర్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ వచ్చే ఫస్ట్ వన్ ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ జావా డెవలపర్. క్లిక్ ఆన్ దట్ ఎక్లిప్స్ ఐడీఈ ఫర్ జావా డెవలపర్స్. సో, క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇన్‌స్టాలేషన్‌కి కొంచెం టైం పడుతది. నో ప్రాబ్లమ్. సో, ఇన్‌స్టాలేషన్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. మీ డెస్క్‌టాప్ మీద ఎక్లిప్స్ ఐడీ ఫర్ జావా డెవలపర్స్ అని కనిపిస్తది ఇన్‌స్టాలేషన్ అయిపోతే. సో, క్లిక్ ఆన్ లాంచ్. మీ ఎక్లిప్స్ ఐడీ లాంచ్ అవుతుంది. సో, లాంచ్ అయిన తర్వాత అది డిఫాల్ట్ వర్క్ స్పేస్. అదైనా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఓన్ వర్క్ స్పేస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో, వర్క్ స్పేస్ మీన్స్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. మీరు రాసే ప్రోగ్రామ్స్ ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవడానికి. బ్రౌజ్ ఓపెన్ చేసి మీరు ఎందులో అయితే దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఓపెన్ చేయండి. సి డ్రైవా, డి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్. ఇక్కడ నేను ఈ డ్రైవ్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, ఈ డ్రైవ్‌లోకెళ్ళి క్లిక్ ఆన్ న్యూ ఫోల్డర్. న్యూ ఫోల్డర్ నేమ్ మీ ఇష్టం. ఏ ఫోల్డర్ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీ నేమ్ పెట్టుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను జావా ప్రోగ్రామ్స్ అనే నేమ్ ఇస్తున్నాను ఆ ఫోల్డర్‌కి. సో, జావా ప్రోగ్రామ్స్ అనే నేమ్. క్లిక్ ఆన్ దట్ సెలెక్ట్ ఫోల్డర్. సో, క్లిక్ ఆన్ లాంచ్. ఫోల్డర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేశాము. సో, ఎక్లిప్స్ ఐడీ లాంచ్ అవుతుంది. ఇది లాంచ్ అయిన తర్వాత అసలు ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ప్రోగ్రామ్ రాయాలి అంటే ఏమేమి క్రియేట్ చేయాలో చూద్దాం. సో, ఎక్లిప్స్ ఐడీ ఓపెన్ అయింది. క్లోజ్ దట్ వెల్కమ్. క్లోజ్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్ ఆర్ క్రియేట్ ఏ మావెన్ ప్రాజెక్ట్, క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది. సో, మనం క్రియేట్ చేయాల్సింది జావా ప్రాజెక్ట్. ఫైల్స్ ఓపెన్ చేసి న్యూ ఓపెన్ చేస్తే అక్కడ వస్తాయి జావా ప్రాజెక్ట్, మావెన్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఇలా. సో, మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే క్రియేట్ ఏ జావా ప్రాజెక్ట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లమ్. జావా ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఫైల్‌లోకెళ్ళి క్లిక్ ఆన్ న్యూ. ఫైల్ ఫైల్ ఓపెన్ చేసి క్లిక్ ఆన్ న్యూ. అక్కడ జావా ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నా. అంటే జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, అక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. మీ ఇష్టం. మీ ప్రాజెక్ట్ నేమ్ మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే అది. మీ ప్రాజెక్ట్‌కి తగ్గ నేమ్ పెట్టుకోండి.
ఇక్కడ నేను ప్రాక్టీస్ అనే నేమ్ ఇస్తున్నాను నా ప్రాజెక్ట్‌కి. మీ ప్రాజెక్ట్ నేమ్ మీ ఇష్టం. సో, అన్‌చెక్ ది మాడ్యూల్ ఇన్ఫో జావా ఫైల్. అది ఎందుకు అన్‌చెక్ చేయాలో తర్వాత చెప్తా. క్లిక్ ఆన్ ఫినిష్. సో, అక్కడ ప్రాక్టీస్ అనే మన జావా ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ప్రాక్టీస్‌లో ఈ జావా ప్రాజెక్ట్‌లో ఏమేమి ఉంటాయి? జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అండ్ ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సిలోనే మన కోడ్ రాస్తాం. సో, మన ప్రాజెక్ట్ ప్రాక్టీస్ అందులో జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీస్, ఎస్ఆర్‌సి అని ఉంటాయి. సో, ఎస్ఆర్‌సిలోనే మనం రాస్తాం కోడ్. సో, ఎస్ఆర్‌సిలో రాయాలి అంటే ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. అక్కడ రెక్టాంగిల్ సింబల్ ఉంది కదా! సో, బాక్స్ సింబల్ అదే ప్యాకేజ్ క్రియేట్ చేయడానికి. లేదు అంటే ఎస్ఆర్‌సిలోకెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే న్యూ ఉంటుంది. ఆ న్యూ క్లిక్ చేస్తే అక్కడ ఆప్షన్స్ వస్తాయి. ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ ప్యాకేజ్ నేమ్ నేను కామ్ అని ప్రొవైడ్ చేశాను. మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో, కామ్ అనే ప్యాకేజ్ క్రియేట్ అయింది. దీనిలో మనం క్లాస్‌ని క్రియేట్ చేస్తాం. సోర్స్ ఎస్ఆర్‌సిలో కామ్ అనే ప్యాకేజ్‌ని క్రియేట్ చేసాం. కామ్‌లో మనం క్లాస్‌ని క్రియేట్ చేస్తాం. క్లాస్‌ని క్రియేట్ చేయాలి అంటే అక్కడ సి అనే సింబల్ ఉంది చూడండి. సో, అది క్లిక్ చేస్తే క్లాస్ అనేది డిఫాల్ట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే కామ్ అనే ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్తే అక్కడ క్లాస్ అనేది ఉంటుంది. సో, ఆ క్లాస్‌ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ క్లాస్ నేమ్ అడుగుతుంది. మీ ఇష్టం మీకు నచ్చిన క్లాస్ నేమ్. ఇక్కడ నేను డెమో అనే నేమ్ ఇస్తున్నాను. సో, డెమో.జావా అనే ఫైల్ క్రియేట్ అయింది. క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ సేమ్‌గా ఉండాలి అని ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. సో, క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ సేమ్‌గా ఉంటుంది. సో, అక్కడ డెమో అనే క్లాస్ క్రియేట్ చేసాం కాబట్టి డెమో.జావా అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. సో, ప్రీవియస్ క్లాస్‌లో ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ సేమ్‌గా ఉండాలి అని చెప్పి. సో, ఇప్పుడు క్లాస్‌లో మనం మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. సో, మీరు మెయిన్ మెథడ్ సింటాక్స్ మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ కంట్రోల్ స్పేస్ కొడితే సింటాక్స్ అదే వస్తుంది. మెయిన్ కంట్రోల్ స్పేస్. సో, సింటాక్స్ మొత్తం వచ్చింది. సేమ్ system.out.println రాయాలి అన్న SYSO కంట్రోల్ స్పేస్ కొడితే సింటాక్స్ వస్తుంది. సో, అందులో నేను హలో జావా అనేది టైప్ చేస్తున్నాను. సో, ప్రింట్‌ఎల్‌ఎన్ స్టేట్మెంట్‌లో ఏది రాస్తే కన్సోల్‌లో అదే ప్రింట్ అవుతుంది. రన్ చేయడానికి అక్కడ రన్ బటన్ ఉంది. ట్రయాంగిల్ షేప్‌లో. సో, క్లిక్ ఆన్ దట్ రన్. క్లిక్ ఆన్ ఓకే. కన్సోల్‌లో మనకి హలో జావా అనేది ప్రింట్ అయింది. సో, ఇలాగే ప్రతి ప్రోగ్రామ్‌లో ఇలాగే చేస్తాము. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. దెన్ ప్యాకేజ్, దెన్ క్లాస్. సో, ప్యాకేజ్‌లో ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ క్లాసెస్ నేమ్స్ డిఫరెంట్‌గా ఉండాలి. ఇలానే ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ ఇలాగే రాస్తాం జావా కోడ్. సో, మీరు రాసిన కోడ్ చూసుకోవాలి అంటే ఫోల్డర్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే క్రియేట్ చేశారో ఈ డ్రైవ్‌లో క్రియేట్ చేశారు కదా! ఓపెన్ దట్ ఈ డ్రైవ్. ఓపెన్ ది జావా ప్రోగ్రామ్స్. మన ఫోల్డర్ నేమ్ జావా ప్రోగ్రామ్స్ కాబట్టి జావా ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసాం. అక్కడ ప్రాక్టీస్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్. సో, ప్రాజెక్ట్ నేమ్ ఆ జావా ప్రోగ్రామ్స్ అనే వర్క్ స్పేస్‌లో ఉంటుంది. ఫోల్డర్‌లో. సో, మనం ఎస్ఆర్‌సిలో కదా నెక్స్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేసింది. సో, ఓపెన్ దట్ ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి ఓపెన్ చేస్తే మన ప్యాకేజ్ నేమ్ కామ్. కామ్ ఓపెన్ చేస్తే మన జావా ఫైల్ వస్తుంది. సో, డెమో.జావా. జావా ప్రోగ్రామ్స్ ఫోల్డర్, అందులో ప్రాజెక్ట్, అందులో ఎస్ఆర్‌సి, ఎస్ఆర్‌సిలో ప్యాకేజ్, ప్యాకేజ్‌లో క్లాస్. సో, ఇలా మనం జావా సాఫ్ట్‌వేర్‌ని అండ్ ఎక్లిప్స్‌ని యూజ్ చేసుకొని జావా కోడ్‌ని రాస్తాము. సో, మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.